మిగతా భాగాన్ని మూడవ భాగాన్ని అంటే మూడవ వ్యక్తిగా శాస్త్రి గారు దాన్ని ఆరంభించబోతున్నారు. వారికి పుష్పమాలంకృతం చేస్తారు. తిరుమల దేవస్థానం నిత్యము కూడా స్వామి కళ్యాణ మహోత్సవంలో స్వామి అలా కళ్ళ కట్టినట్లుగా మనకు చూపిస్తూ వైకుంఠాన్ని మన ముందు చూపిస్తున్నటువంటి మహానుభావులు బ్రహ్మశ్రీ వేదవంతులైనటువంటి ఆకెళ్ల విభీష శర్మ గారు శాస్త్రి గారికి పుష్పమాల వేసి నమస్కారం చేస్తారు. దగ్గర వాటిని వాడుకుంటూ మా దగ్గర పెట్టుకొని చివరిలో వెళ్ళేటప్పుడు మళ్ళీ మాకు అప్పగించారు. హరే నమః హరే నమః హరే నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంతవేదినే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీకామకోటిపీఠప్రభవః శ్రీచంద్రశేఖరయతీంద్రాः సర్వమతభక్తవందితచరణాబ్జాः జ్ఞానదాశ్చ విజయంతే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. హరే వాసుదేవ. మహాసుదినం సప్తాహ జ్ఞానయజ్ఞం ప్రారంభమైంది. ఈ రోజున ప్రవచనం చేసే భాగ్యం లభించింది. శ్రీమద్భాగవతంలో ప్రవచనం చేసే రీతుల్లో విభిన్న దేశములలో విభిన్న సంప్రదాయాలున్నవి. మా తండ్రి గారు శ్రీమద్భాగవతం ప్రారంభం చేసేటప్పుడు ఆయన మొట్టమొదట ప్రథమ స్కంధం ప్రారంభం చేసేటప్పుడు కృష్ణచరణ ఘట్టం శ్లోకం ఒకటి చదివి ప్రారంభం చేయవలే. ఎందుకంటే ప్రథమ స్కంధంలో యదువంశం అంతా కూడా నష్టమైనట్లు పరమాత్మ యొక్క అవతారం సాధించిన విషయం కూడా వస్తుంది. అందుకోసం ఆ రకమైనటువంటి సన్నివేశాన్ని మొట్టమొదట చెప్పకుండగా అద్భుతం బాలకమంబుజేక్షణం చతుర్భుజం శంఖగదాయుధాయుధం శ్రీవత్సలక్ష్మం గడశోభికౌస్తుభం పీతాంబరం సాంద్రపయోదసౌభగం హార్హవైడూర్య కిరీటకుండలత్విషా పరిష్వక్త సహస్ర కుంతలం ఉద్దామకాంచంగదభూషణాదిభిర్విరోచమానం వసుదైవ ఐక్షత అని దశమస్కంధంలో కృష్ణ పరమాత్మ ఆవిర్భవించినటువంటి ఘటనకు సంబంధించిన 2 శ్లోకాలు. ఇటుపైన భాగవతం ప్రారంభమైంది. ప్రథమ స్కంధం చెప్తూ ఉన్నారు. ఒక్కొక్క స్కంధమునకు నేను నిన్న మీకు విన్నవించుకున్న అందరికీ కూడా మీరు విన్నారు కూడా శ్లోకాలు చదువుతుంటే శ్రీమద్భాగవతం శాస్త్రం కౌకీరే భాషితం. భాగవతం అనేది ఒక శాస్త్రం. శాస్త్రం మహాగంభీరంగా ఉంటుంది, పైకి ప్రసన్నంగా ఉంటుంది. ఇందులో ప్రత్యక్షరం కూడా చాలా విలక్షణమైనటువంటి అర్థాలు ఇచ్చే స్థితి ఉన్నది. అందుచేత మొదటి శ్లోకమునకు ఇవాళ శ్రీరామశర్మ గారు చెప్పున్నారు. దానికి 100 అర్థాలు రాశారు. ఒక్క శ్లోకానికి 100 అర్థాలు రాశారు. వంశీధర పండితుడు అని చెప్పి ఒక్క శ్లోకమునకు 100 రకములైన అర్థాలు సమన్వయం చేస్తూ రాశారు. హిమాచల ప్రదేశంలో ఉండే మహాపండితులు ఆయన. చాలామంది ఆయనకి సాష్టాంగ నమస్కారం చేయాలని జీవితాంతం మహాప్రయత్నం చేశారు. కొంతమంది కుదరలా. అంత మహనీయులు. ఆ 100 శ్లోకాల అర్థాలని మొత్తం కూడాను అజీర్ణం చేసుకుని 6 నెలల పాటు కరపాత్ర స్వాముల వారిని కాశీలో హరిహరానంద సరస్వతీ స్వాముల వారు కరపాత్ర స్వాముల వారు 100 శ్లోకాలని 100 అర్థాలని ఆ శ్లోకానికి ఉన్న 100 అర్థాలని కంఠస్థం చేసుకుని స్వాధీనంగా అది చెప్పాలనే ఒక తపనతో పరిశ్రమ చేశారట. 6 నెలల పాటు పరిశ్రమ చేశారు కరపాత్ర స్వాముల వారు. వారికి భాగవతం మొత్తం కంఠస్థం. అలాంటి 100 అర్థాలని కూడాను ఉపన్యాసంగా చెబితే శిష్యులు అనేక మంది వచ్చి విన్నారు. రోజుకు 6 గంటల చొప్పున 11 రోజుల పాటు చెప్పారటండి ఒక్క శ్లోకానికి అర్థం.
ఇది ఏదేదో తీశారు రాశారు కాదు, అది వింటే తెలుస్తుంది. అంత గంభీరమైనటువంటి విషయం. ఈ విషయం నాకు చెప్పింది కూడా ఊరుగంటి నరసింహయోగి గారు. ఈ చెప్పిన మాట నేను స్పష్టంగా ఇప్పటికి నాకు మంత్రాక్షరాలు లాగా అది గుర్తు నాకు అది. అందుచేత అంత గంభీరమైనటువంటి విషయజాతం కలిగినటువంటి మహాశాస్త్రం ఇది. ఒక శాస్త్రాన్ని విన్నారు అంటే దాని పుణ్యం ఎంత ఉన్నదో మీరు గ్రహించవచ్చు. భాగవతంలో ప్రథమ స్కంధం కథ ప్రారంభమై జరుగుతున్నది. కృష్ణ పరమాత్మ హస్తిన నుంచి ద్వారకకు వెళుతున్నారు. ఆ పరమాత్మని హస్తినలో బయటికి వస్తూ ఉంటే ప్రజలంతా చూచి, ఆడవాళ్లంతా చూచి ఆయన గురించి ఎంతెంతలాగా అనుకున్నారు. ఈ కౌరవ వంశంలో ఉన్నటువంటి ఈ పాండవులందరినీ ఉద్ధరించడానికి మహనీయుడు వచ్చారు కృష్ణ పరమాత్మ అని ఆయన దర్శించగానే ఆయన రూపంలో ఉన్నటువంటి గొప్పతనము, ఆయన చేసిన ఉపకారము అదంతా వాళ్ళు అక్కడి నుంచి ప్రాసాదముల పైనుంచి చూస్తూ ఉన్నారు పరమాత్మ వెళుతూ ఉంటే. అంతకుముందు 2 స్తోత్రములు వెళ్ళిన భాగవతంలో ఒక విశేషం ఏమిటంటే, ఏదైనా స్తుతి జరిగితే ఆ స్తుతిని జాగ్రత్తగా పరిశీలించాలట. ఇది కంచి పరమాచారులు వారు చెప్పారు. నాయన, భాగవతంలో 9 అధ్యాయాలకు ఒక స్తోత్రం వస్తుంటుంది. అది 1 శ్లోకం రావచ్చు, 10 శ్లోకాలు రావచ్చు, ఎన్ని శ్లోకాలైనా వస్తవి. జాగ్రత్తగా చూడండి, 335 అధ్యాయాల్లో 9 అధ్యాయాలు అయ్యేసరికి ఒక స్తోత్రం ఖచ్చితంగా వస్తుంది, ఆశ్చర్యకరంగా ఉంటుంది అని. ఇప్పుడు 9వ అధ్యాయం అయింది. ఆ 9వ అధ్యాయం దగ్గర భీష్మస్తవం అయింది. భీష్మస్తవానికి ముందు కుంతీ స్తవం అయింది. భాగవతంలో మొట్టమొదటి స్తోత్రము ఎవరితో ప్రారంభమైంది? కుంతితో ప్రారంభమైంది. చివరి స్తోత్రము భూదేవితో సమాప్తమన్నమాట. అందుచేత ఈ రకమైనటువంటి స్తోత్రముల యొక్క రచనా ప్రణాళిక చెప్పే విధానంలో ఆశ్చర్యకరమైన సన్నివేశం. 1 శ్లోకం చెప్తా, ఎందుకంటే కొన్ని చెప్పాలని అనుకుంటుంది కాబట్టి అది మాత్రం వినండి. ఆ స్తోత్రం: కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోప కుమారాయ గోవిందాయ నమో నమః. మా గురువులు, మా తండ్రి గారు నాకు మొట్టమొదట ఉపదేశించిన శ్లోకం ఇది. ఆ తర్వాత కంచి స్వామివారు, జయేంద్ర సరస్వతి స్వామివారి దగ్గర శ్రీమద్భాగవతాన్ని ఉపదేశ రూపంగా 3 రోజులు చదివి ఉన్నాను. ఇది నాకు ఒక అదృష్టం, నేను చేసుకున్న ఒక మహా అదృష్టం ఇది. కృష్ణాయ వాసుదేవాయ, ఇది ఎవరంటున్నారు? కుంతీదేవి అంటున్నది. నాయనా కృష్ణ పరమాత్మ, నీకు నమస్కారం అయ్యా, అజ్ఞానం పోగొట్టేవాడివి అని. ఆయన పేరు కృష్ణుడు. తర్వాత ఆమెకి పుట్టింటి వాడి మీద కొద్దిగా ఒక రకమైన గుర్తు వచ్చిందిట. అసలు ఈ కృష్ణ పరమాత్మ ఎవరి వల్ల ఈ రకంగా భూమికి వచ్చారు అంటే మా అన్న వల్ల. కాబట్టి నాయనా, నిన్ను కన్న మా అన్న ఎంత అదృష్టవంతుడో కదా. వాసుదేవాయ, వసుదేవుని కుమారుడు కదయ్యా, ఆయన మా అన్న కదయ్యా అని ఒక్కసారి ఆ విషయాన్ని గుర్తు తెస్తున్నదట. అయితే వాసుదేవుడు జన్మకారకుడు కానీ 9 మాసములు గర్భంలో ధరించిందెవరు? దేవకీ నందనాయచ. వాసుదేవాయ అంటే దేవకీ నందన తెలియకపోతుందా? దేవకీ నందనాయచ. దేవకీదేవి మా అన్నగారి కంటే మా వదిన గారు మరింత అదృష్టవంతురాలు, అన్ని మాసాలు గర్భంలో ధరించింది కాబట్టి. అయితే దేవకీదేవి అదృష్టవంతురాలు కదా, అంతకంటే ఎవరన్నా అదృష్టవంతులు ఉన్నారా అన్నారు. వీళ్ళు జన్మకారకులు తప్ప, కొద్దిగా పుట్టడం ఆ కొంతమటికే చూశారు తప్ప, తర్వాత ఈ లీలలన్నీ చూసిన వాళ్ళు ఎవరు? నందగోప కుమారాయ. నందుడు చూచాడు, యశోద, వీళ్ళందరూ ఆ దివ్యమైన లీలానుభవం చేశారు. అందుచేత స్వామిని యొక్క దివ్య వైభవాన్ని తెలుసుకోవడం మా వల్ల అవుతుందా? అది వేదలక్షణమైనటువంటి వాక్కుల చేతనే తెలియబడే దివ్యస్వరూపం నాయన గోవిందాయ నమో నమః. ఇది చెప్పింది. అయితే దీని మీద వేదాంతార్థం చెప్పారట. కాశీలో జరిగిన ఒక మహా దివ్య సన్నివేశం వంశీధర శర్మ రాశారు వ్యాఖ్యానంలో. కృష్ణాయ వాసుదేవాయ అంటే వేదాంతపరంగా అర్థం చెప్తున్నారట. అర్థం చెప్తుంటే ఒక కాశీ పండితుడు ఇలాగే భాగవతంలో ప్రవచన చేస్తూ ఇంత లోపల ఒక పిల్లవాడు వచ్చాడు. వచ్చి, నాయనా ఇంత వేదాంతం చెప్తున్నవే, ఈ చెప్పిన ఆ స్త్రీమూర్తికి ఇంత వేదాంతం తెలియదు, తెలియని వేదాంతం ఆమె చెప్పిందని ఎందుకయ్యా ఇలా చెప్తావు అని అన్నట్ట. చెప్పి ఆ అడిగిన పిల్లవాడు 10 ఏళ్ల పిల్లవాడు. చెప్పి ఆయన వెంటనే వెళ్ళిపోయారట. చూస్తుండగా అదృశ్యమయ్యారట. ఎవరాయన అంటే కృష్ణ పరమాత్మ. భక్తిని భక్తిగా చెప్పు, జ్ఞానాన్ని జ్ఞానరూపంగానే చెప్పు తప్ప భక్తి చూడ జ్ఞానం, జ్ఞానం చూడ భక్తి, ఇష్టం వచ్చినప్పుడు కలపవద్దు, నీకు వ్యుత్పత్తి ఉంది కదా అని చెప్పి. అందుచేత ఆ వ్యుత్పత్తి కొంతమటుకే తప్ప భక్తికి విరోధం కలిగే రీతిగా చెప్పకూడదు అని. ఇక పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి కథ
దశమస్కంధం దాకా అయింది. అక్కడ హస్తినలో ఉన్నటువంటి ఆడవాళ్ళంతా పరమాత్మను స్మరిస్తూ ఉంటూ ఉండగా పరమాత్మ బయలుదేరి వెళ్ళారు. ఈ సందర్భంలో చెప్తున్నటువంటి వారెవరు, కథ చెప్తున్నది ఎవరు? సూతుల వారు చెప్తున్నారు శౌనకాది మహర్షులకు. పరమాత్మ బయలుదేరి వెడుతూ రథారూఢులై జగన్నాథస్వామి నయనపథగామి భవతుమే అని ఆ జగన్నాథస్వామి ఆ నేత్రములకు ఇంపు కలిగించే రీతిగా ఆయన వెళుతూ ఉంటే ఆనర్త దేశాలకు వెళ్ళారు. అంటే ద్వారకా ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ఎలా ఉన్నవయ్యా అన్నాడు. జానపదములన్నీ కూడా పల్లెటూళ్ళు, కానీ ఆ పల్లెలు వ్యవహారం అంతా కూడా చాలా స్మృద్ధాన్ జనపదాన్, మంచి సమృద్ధిగా ఉన్నాయి. కృష్ణ పరమాత్మ అనుగ్రహం చేత పరిపాలింపబడుతున్నటువంటి ఆ యదువంశ వీరుల యొక్క గ్రామములు కానీ నగరములు కానీ అన్నిటినీ చాలా సమృద్ధంగా ఉన్నాయి. అక్కడికి వెళుతూ వెళుతూ పరమాత్మ తాను వచ్చిన విషయాన్ని వాళ్లకు తెలియజెప్పాలి. చివరికి వచ్చారంటే నగరంలో ప్రవేశించబోతున్నారు. ప్రవేశించబోతూ దధ్మౌ ధరవరంతేషాం విషాదం శమయన్నివా. ఒక్కసారి ఆ శంఖాన్ని తీసుకున్నారు. పాంచజన్యాన్ని రెండు చేతులతో తీసుకుని గట్టిగా ఊదారట. ఎందుకయ్యా అంటే నేను లేని క్షణం వాళ్ళకి యుగంగా ఉన్నది. వాళ్ళు నా రాకను కోరుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఆ విషాదాన్ని పోగొట్టాలని నా రాకను తెలియజేయడం ద్వారా వారికి ఆనందం కలగజేయాలి అనే ఉద్దేశంతో పరమాత్మ ఒక్కసారి ధరవరం ఆ శంఖాన్ని కాస్త రెండు చేతులతో పట్టుకొని ఆయన వాళ్ళ విషాదాన్ని పోగొడుతున్నారా అన్న రీతిగా ఒక్కసారి శంఖధ్వని చేశారట. అది ఎలా ఉందయ్యా పరమాత్మ శంఖధ్వని చేస్తుంటే? సూతుల వారు అనుభవించి చెప్తున్నారు ఈ మాటను. నాయన, పరమాత్మ రెండు చేతులు రెండు పద్మములనుకో, రెండు పద్మముల మధ్యలో ఉన్నటువంటి శంఖము ఒక హంస అనుకో అన్నారు. అంటే ఒక హంస, రాజహంస ఒక కమలం మీద కూర్చోవడానికి స్థలం సరిపోక రెండో కమలం కూడా పెట్టుకొని రెండు కమలాల మీద కూర్చున్నటువంటి ఒక హంస ఎలా ఉంటుందో, పరమాత్మ యొక్క చేతులనేటటువంటి రెండు పద్మముల మధ్యలో ఉన్నటువంటి ఆ శంఖం అనేది హంసలాగా ప్రకాశిస్తుంది నాయన. దాధ్మాయమాన కరపుంజ సంపుటే, అది ధ్వని చేస్తున్నప్పుడు కరకంజ సంపుటే, చేతులనే పద్మముల రెండు పద్మముల యొక్క మధ్యలో యథా అబ్జషండే కలహంస ఉత్స్వన, ఆ స్వనం అంటే కలహంస రెండు పద్మముల మీద కూర్చొని గట్టిగా ధ్వని చేస్తే ఎలా ఉంటుందో, పరమాత్మ యొక్క రెండు హస్తపద పద్మముల మధ్యలో ఉన్నటువంటి శంఖం అనే కలహంస ధ్వని చేసిందిట. ఆ ధ్వని విన్నారు వాళ్ళంతా. తముపసృత్య నినాదం, ఆ పరమాత్మ చేసిన ఆ శంఖనాదాన్ని విన్నారు. అది ఎలా ఉంటుందయ్యా అన్నారు. జగద్భయ భయావహం, ఆయన జగత్ భయం తాలూకు భయాన్ని పోగొట్టేదనమాట. జగత్తులో ప్రపంచంలో ఎవరికైనా భయం ఉంటే ఆ భయానికి భయం కలిగిస్తుందయ్యా అన్నారు. అంటే ప్రపంచం మొత్తానికి నిర్భయమైనటువంటి ఆ ధ్వని విన్నారట. వాళ్ళు వెంటనే వినంగానే ఆ శంఖధ్వని వినంగానే పరమాత్మ ఉచ్చారణ ఆనందంతో గబగబ వచ్చేశారు. వాళ్ళతో వచ్చేసరికి తత్రోపనీత వలయో రవే దీపమివాతృత, ఎలా ఉన్నారయ్యా పరమాత్మ యొక్క దివ్యమైన కాంతిని చూచారు. ఆలసించలేదు, వాళ్ళంతా వచ్చారు. వికసించినవి నేత్రములన్నీ కూడా. ఆ వికసించిన నేత్రముల ప్రీత్యుత్ఫల్లా, మంచి ప్రీతి చేత పరమాత్మ దర్శనం ఉత్సుకులై వాళ్ళ నేత్రములని వికసించి ఉంటే వాళ్ళంతా ప్రోహో హర్షగద్గదయాగిరా వచ్చి ఆగలేక మాట్లాడుతున్నారట. ఎలాగ? ఆనందం చేత గద్గద స్వరంతో మాట్లాడుతున్నారట. ఎలాగా అంటే పితరం సర్వసుహృదాం ఇవ ఆతురం ఇవార్భకాహ అవితారం ఇవార్భకాహ అని. ఆయన ఒక తండ్రి గారు పిల్లలందరినీ మహాప్రేమగా చూసుకునే తండ్రి గారు దేశాంతరానికి వెళ్ళి చాలా రోజుల తర్వాత వస్తే ఆ పసిపిల్లలు నాన్నగారు మాకేం తెచ్చారో, మమ్మల్ని చాలా కాలంకి వచ్చారని చెప్పి గబగబ పిల్లలు ఏ రకంగా పరిగెత్తుకొస్తారో ద్వారకలో ఉన్న ప్రజలు పరిగెత్తుకుంటూ వచ్చారు. అది ఆయన కుమారులు వేరే, కానీ ఆతురులై అర్భకులు ఏ విధంగా అయితే వస్తారో ఆ రకంగా వచ్చారు. వచ్చి ఇంక వెంటనే ఆ స్వామిని స్తోత్రం చేయడం మొదలుపెట్టారట. ఇది ఒక స్తోత్రం. నతాస్మతే నాథ, స్వామి నమస్కారం చేస్తున్నాం స్వామి నీ పాదపద్మములకు అని. మీరు చూడండి, ఇంతకు ముందు కూడా మీరు విన్నారు. నమః పంకజనాభాయ, నమః పంకజమారిణే, నమః పంకజనేత్రాయ, నమస్తే పంకజాంఘ్రయే. నాయన, పంకజనాభుడివి, పద్మనాభుడివి, పాదపద్మములు, హస్తపద్మములు, ముఖపద్మము. అంటే చేతులు పద్మమే, కాళ్ళు పద్మమే, ఆ నాభి పద్మమే, ముఖము పద్మమే, అన్నీ కూడా ఈ రకంగా ఎందుకున్నవి అని చెప్తున్నారు. అంటే దానికి చెప్తుంటారు పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని చెప్పేటప్పుడు పంకజము, హస్తము, పాదము, నాభి, ముఖము అన్నీ పంకజ రూపంగా చెప్పారు. అందుకోసమే కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశవయంతం వటస్య భత్రస్య పుటేశయానం
అని ఆ రకంగా పరమాత్మ యొక్క దివ్య స్వరూపాన్ని చెప్తున్నారు. ఆయన చేతిలో ఏం తీసుకున్నారయ్యా అని ఆ రకమైనటువంటి విధానం అంతా చెప్తూ ఆయన పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఆ వర్ణన చేస్తూ ఉన్నారు భక్తులంతా కూడాను. ఆ చేసేటప్పుడు చెప్తున్నారు, నాయన త్వం సద్గురుహునః పరమంచ దైవతం, స్వామి నీవు మాకు సద్గురువి, నీవే మాకు దేవతవి అని వాళ్ళంతా కూడాను భక్తులైనటువంటి వారు. ఆ ద్వారకలో ఉన్నటువంటి పరమాత్మ యొక్క భక్తులైన వాడు అహో సనాథ భవతాస్మ యద్వయం స్వామి, పరమాత్మ నీ యొక్క అనుగ్రహం చేత మేమంతా కూడాను సనాథాహ, ఒక యజమాని రక్షకుడైనటువంటి వ్యక్తి కలిగినటువంటి వాళ్ళమై ఉన్నాం మేమంతా. త్రైవిష్టపానామపి దూరదర్శనం, నువ్వు మాకింత సన్నిహితంగా ఉన్నావు, నీ దర్శనం ఎవరికయ్యా దుర్లభం అంటే త్రైవిష్టపానామపి, దేవతలు సైతం నిన్ను దర్శించడం అంత సులభ విషయం కాదు. అలాంటి పరమాత్మ నీ దివ్యమైనటువంటి స్వరూపం ప్రేమ స్నిగ్ధ నిరీక్షణాననం, పరమాత్మ యొక్క ముఖం ఎలా ఉందయ్యా, ప్రేమ చేత చిరునవ్వు చేత స్నిగ్ధమైనటువంటి ఆ ముఖమంతా కూడా ఆయన చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో. పశ్యేమ, అలాంటి దివ్యమైన రూపాన్ని మేము ఎలా చూస్తాం స్వామి. యర్హంబుజాక్ష, పరమాత్మని చెప్తున్నారు. ఇంతకు ముందు పంకజనాభాయ పంకజమారణే పంకజనేత్రాయ, పరమాత్మని ఈ రకంగా ఎందుకు చెప్తున్నారయ్యా అన్నారు. వటపత్ర సాయి యొక్క స్వరూపం ఒక్కసారి చూస్తే ఆయన ఏం చేశారు, కరారవిందేన చెయ్యి అనే పద్మంతో పదమనేటటువంటి అరవిందాన్ని పట్టుకొని ముఖం అనే అరవిందంలో పెట్టుకున్నారు పరమాత్మ అన్నారు. అంటే చెయ్యి ఒక పద్మము, ఈ పద్మంతో ఇది ముట్టుకున్నామనుకోండి, సామాన్యంగా మనం ఎప్పుడన్నా చేతితో కాలు ముట్టుకుంటే ఒరే చేయగడు కోరుకోరా అంటుంటాం. ఎందుకంటే శరీరంలో ఒకటి ఉత్తమాంగం, ఒకటి మధ్యమాంగం, ఒకటి అధమాంగం అంటుంటారు. అందువల్ల దీనితో ఏం చేస్తామయ్యా అంటే ఇది సత్వగుణ ప్రధానమైంది. ఇక్కడ ఉన్నటువంటి చేతులు రజోగుణ ప్రధానము, పాదములు తమోగుణ ప్రధానము. అందుచేత తమోగుణ ప్రధానమైనటువంటి దాన్ని శమింపజేయాలి, రజోగుణ ప్రధానమైన దాన్ని సంస్కరింపజేయాలి, సత్వగుణ ప్రధానమైన దాన్ని నిలుపు చేసుకోవాలి అన్నారు. అందుచేత చెయ్యి అనేటటువంటి కరారవిందం, కరమనేటువంటి అరవిందం పద్మాన్ని తీసుకొని ఈ పాదారవిందాన్ని పట్టుకొని ఆ బొటన వేలు కాస్త నోట్లో పెట్టుకున్నారంటే ఈ రజోగుణాన్ని తమోగుణంలో తమోగుణాన్ని పట్టుకొని తమోగుణాన్ని కాస్త లయం చేయాలి. ఎక్కడ అంటే రజోగుణంలో, ఆ రజోగుణాన్ని మళ్ళా ఎక్కడ చేయాలంటే సత్వగుణంలో లయం చేసుకోవాలి అని ఈ రకమైనటువంటి విషయం. అందుకోసమే కృష్ణ పరమాత్మ ఆ వేరు నోట్లో పెట్టుకునేటప్పుడు ఇంకో స్వారస్యం చెప్పారట. ఏమిటా స్వారస్యము అంటే అందరూ కూడా ఈ ఋషులందరూ నా పాదాలు పట్టుకొని అదేమంటే నమస్కారాలు చేస్తుంటారే, అసలు నా పాదంలో ఏమన్నా రుచి ఉందేమో చూద్దామని చెప్పి ఒక్కసారి బొటన వేలు నోట్లో పెట్టుకొని ఆయన ఆస్వాదన చేశారట. విహాయ అన్న ఆయన ఎందుకయ్యా వాడంతా కూడా నా తాలూకు మదంగ్రి రాజీవ నా యొక్క పాదపద్మాన్ని కాస్త ఎందుకయ్యా ఆశ్రయిస్తున్నారు, ఏం రుచిందో ఉంది కదా అని పరీక్షించడం కోసం అనగా ఉన్నది పరమాత్మ యొక్క ఆ పంకజ వర్ణనంతా కూడా అని చెప్పి అంటారు. అందుచేత ఈ పరమాత్మ యర్హ్యంబుజాక్ష అపససార భో భవాన్ కురూన్, ఎప్పుడైతే నాయనా కృష్ణ పరమాత్మ నీ దివ్యమైనటువంటి నిధానం చేత ఉనికి చేతనే ఆ కురుదేశం కానీ ఇవన్నీ శోభాయమానంగా ఉంటవి, నువ్వు ఎప్పుడైతే ఆ దేశం విడిచిపెట్టి వచ్చావో అప్పుడు ఏ రకమైనటువంటి స్థితి లేదు, కళ్ళు కూడా కనిపించినటువంటి దుస్థితి అని ఈ రకంగా చెప్తూ ఆత్మతుల్య బలైర్గుప్తాం నాగైర్భోగవతీమివ అని ఆయన తర్వాత ఎలా ఉందన్నాడు. మధుదేశం ఇవన్నీ కూడా చెప్తున్నారు. వీళ్ళందరినీ కూడా జయించేటటువంటి దివ్యమైనటువంటి స్థితి ఉంది. గోపుర ద్వార మార్గేషు ఇక వర్ణిస్తున్నారు. ద్వారక తాలూకు సౌందర్యం ఎంత గొప్పది. ద్వారి గృహాణాంచ, ద్వారంలో కూడా ఎంత వైభవం ఉందో. కృష్ణ పరమాత్మ చాలా కాలం తర్వాత హస్తిన నుంచి ద్వారకకు వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి భవనములు, ఆ భవనంలో ఉన్నటువంటి ఆ దివ్యమైన కుడ్యములు, రత్నములు ఇవన్నీ కూడా నిశమ్య ప్రేష్ఠ మాయాంతం, అలాంటి దివ్యమైన ఆయన వచ్చేసరికి అలంకారం చేశారు. ప్రతి ద్వారం దగ్గర కూడా ద్వారి గృహాణాంచ దధ్యక్షత ఫలేక్షభే, అనేక దివ్యమైనటువంటి ఆ దధ్యక్షతలు ఇలాంటివన్నీ కూడాను అనేక పండ్లు అనేక రకమైనటువంటి రీతిగా సత్కారం చేస్తూ ఉన్నారు. ఆయన వస్తూ ఉంటే ఇలా ఈయన పరమాత్మ వస్తున్నారు, పూర్ణ కుంభాలు ఇస్తున్నారు. ఈ విషయం తెలిసింది. తెలియంగానే నిశమ్య ప్రేష్టమాయాంతం వస్తున్నారు, కుమారుడు వస్తున్నాడు అనేసరికి వసుదేవుడికి బ్రహ్మాండమైనటువంటి ఆనందము, పట్టలేనంత ఆనందము ఇలా ఉంటుంది. ఎవరికయ్యా అంటే పరమాత్మ కూడా ఒక రోజు నారద మహర్షి వస్తే మా అక్క కవి చెప్తుంటాడు, పరమాత్మ ఆకాశం మించి నారదుడు వస్తుంటే చూశారట. వస్తుంటే ఆ మహానుభావుడికి ఎంత ఆనందం కలిగించంటే నారదుడిని చూడంగానే కడుపులో 14 బ్రహ్మాండాలు పెట్టుకున్నటువంటి మహానుభావుడు నారద మహర్షి వస్తున్నటువంటి ఆనందాన్ని అందులో ఇముడ్చుకోలేకపోయాట. తను మముస్తత్ర నకైడభద్విష తపోధనాభ్యాగమ సంభవ ముదహ అంటారు. అందుకోసం 14 బ్రహ్మాండాలు ఉన్నవాడు హఠాత్తుగా ఈ ఆనందాన్ని కాస్త నిలువరించుకోలేకపోయాడని. ఆ సందర్భంలో ఆయన వస్తూ ఉంటే అక్రూరుడు మొదలైన వాళ్ళంతా కూడా వచ్చారు. ప్రద్యుమ్నుడు, చారుజ్యేష్ఠుడు, ఈ రకంగా సాంబుడు మొదలైనటువంటి వాళ్ళంతా అంటే అష్టమహిషుల యొక్క సంతానం వచ్చారు. పెద్దలు వచ్చారు, పిన్నలు వచ్చారు, బంధువులు వచ్చారు, సవయస్కులు వచ్చారు, అంతా కూడా వచ్చారు.
వస్తూ ఉంటే ప్రహర్ష వేగోచ్ఛసిత సేనాసన భోజనా పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఆయనతో కలిసి భోజనం చేసిన వాడు, కూర్చున్నటువంటి వాడు, సరదాగా మాట్లాడుకున్నటువంటి వాడు, ఇలాంటి సన్నివేశాలు కలిగిన వాళ్ళంతా కూడా వచ్చారు. ప్రత్యజ్ఞో నాయన ఇలా వస్తుంటే గాయంతి చ ఉత్తమ శ్లోక చరితాన్యద్భుతాని చ పరమాత్మ యొక్క దివ్యమైన రాగ సందర్భంగా నాట్యోత్సవాలంతా ఏర్పాటు చేశారు. వస్తూ అందులో పరమాత్మ యొక్క దివ్యమైన లీలలనే వర్ణిస్తూ ఉన్నటువంటి సన్నివేశాలు. ఆ సందర్భంలో భగవాంస్తత్ర బంధూనాం పౌరాణాం అనువర్తినాం ఇంతమంది తన కోసం నిలబడి వాళ్ళంతా కూడా పరమాత్మ యొక్క చూపు ఒక్కసారి మన మీద పడితే చాలు అదృష్టమని భావిస్తూ ఉన్న సందర్భంలో ఆ మహానుభావుడు యథావిద్యుపసంగమ్య సర్వేషాం మానమాధతే అందులో ఒక్కరైనా సరే తనని సరిగ్గా పలకరించలేదునో, తనని సరిగ్గా చూడలేదునో, తనతో సరిగ్గా మాట్లాడలేదునో ఎవరన్నా లోటు పొందారా అన్నారు. ఎవరు పొందలేదుట. ఏం చేశారు పరమాత్మ అన్నారు అంటే ఒకరితో మర్యాదగా ఉండటం, ఎవరిని ఏ రకంగా పరిపాలించాలో, ఏ రకంగా చూడాలో అది ఎక్కడయ్యా అన్నాడు. శాస్త్రం వల్ల తెలుసుకోవయ్యాను. ప్రహ్వ అభివాదన ఆశ్లేష కరస్పరిశ స్మితే క్షణై పరమాత్మ వస్తూ చేశారట. పెద్దలు వచ్చారు, వసుదేవుడు కనిపించాడు, వెంటనే తలకాయ వంచి నమస్కారం చేశాట. అక్రూరుడు అభివాదం చేశాట. తర్వాత ఆశ్లేష సవయస్కైనటువంటి స్నేహితులు వచ్చారట, ఒక్కసారి కౌగిలించుకున్నారట. ఇంకొకరు వచ్చారట, కొంతమంది వచ్చారు, వాళ్ళని ఒక్కసారి చేత్తో స్పృశించారట. కరస్పరిశ మరికొంతమంది వచ్చారట. స్మిత ఒక చిరునవ్వు ఇచ్చారట. ఈ క్షణే కొంతమంది కళ్ళతో అలా చూశారట. అంటే ఒక్కొక్కళ్ళని వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ అదృష్టాన్ని బట్టి ఆ రకమైనటువంటి అనుగ్రహం చేశారు పరమాత్మ. ప్రహ్వ అభివాదన ఆశ్లేష కరస్పర్శ స్మిత ఈ క్షణై ఈ రకమైనటువంటి దర్శనం ఎప్పుడైతే పరమాత్మ ఆ రూపాన్ని ఎప్పుడైతే ఇచ్చారో, రకమైన సుఖం ఇచ్చారో, అందులో ఎవరైతే ఆలింగనం చేయబడి ఉన్నాడో నేను అదృష్టవంతుణ్ణి అనుకునేదానికంటే నన్ను పరమాత్మ చూచారయ్యా, ఇంతకంటే ఏం కావాలయ్యా అంటున్నాడు తప్ప నన్ను ఆలింగనం చేసుకున్నాడు, నేను ముట్టుకోలేదు కదా అని బాధపడ్డవాడు వాడబడలేడు. అదనమాట. ఎందుకంటే మానవ ఎవరికి ఏ రకమైనటువంటి ఆనందం ఇవ్వాలో ఆ ఆనందాన్ని మహానుభావుడు ఇచ్చాడు. ఆశ్చపాకేభ్య ఎవరిదాకా అన్నాడు. సామాన్యంగా కుక్క మాంసం తినేటువంటి ఆటవికుడు దాకా ప్రతివాడిని కూడాను పిలిచి నాయనా నీకేం కావాలరా అని వాళ్ళకి ఏ వరాలు కావాలనుకుంటున్నారో వాళ్ళని వరయిశ్చ అభిమతైర్విభో అని వాళ్ళకి ఏం వరం కావాలో నాయన చెప్పరా, మీకేం కావాలరా అని. స్వామి మాకు అడవుల్లో అది లేదు ఇది అన్నాడు. సరే అన్ని ఏర్పాటు చేశాను పో అని అందరినీ కూడాను అనుగ్రహించారట. ఈ రకంగా ఆశీర్వాదమును ఇచ్చి పెద్దల యొక్క ఆశీస్సుల్ని కూడా పొందినటువంటి వారే మహానుభావుడు కృష్ణ పరమాత్మ. హర్మ్యాణి ఆరురుహో విప్ర తదీక్షణ మహోత్సవా పరమాత్మ ఈ రకంగా ఆ దివ్యమైనటువంటి మార్గంలో వస్తూ ఉంటే పైనుంచి ఆ ద్వారకలో ఉన్నటువంటి ఆ స్త్రీలందరూ కూడా చూస్తుంటే ద్వారక ఒకసారి నైవ తృప్యంతి ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి రాక రూపాన్ని చూస్తుంటే వాడు తృప్తి పొందారా అన్నారు. వాళ్ళ కళ్ళకి ఏమాత్రం తృప్తి లేదయ్యా అన్నాడు. ఎందుకు లేదయ్యా అన్నాడు. పరమాత్మ యొక్క దివ్యం యొక్క స్వరూపం అలాంటిది. ఎందుకంటే ఏ పరమాత్మ యొక్క వక్షస్థలంలో శ్రియో నివాస యస్యోరహ ఏ పరమాత్మ యొక్క వక్షస్థలంలో ఎవరున్నారు? సాక్షాత్తు లక్ష్మీదేవి ఉన్నది. పానపాత్రం ముఖందృశాం అంటే సమస్తమైనటువంటి ఎవరు చూచినా సరే ఆ దివ్యమైన పరమాత్మ యొక్క ముఖాన్ని ఆస్వాదిస్తూ ఆ కళ్ళు కాస్తా. ఇప్పుడు గోపికలు కూడా చెప్తారు, నాయనా పరమాత్మ మాకు కోపం బ్రహ్మదేవుడి మీద అయ్యా అన్నట్టు. ఎందుకమ్మా బ్రహ్మదేవుడు అంటే కోపం ఉన్నారు అంటే బ్రహ్మదేవుడు మమ్మల్ని మానవులుగా సృష్టించి కనురెప్పపాటు వేసే ఒక లక్షణం మానవులకి ఇచ్చాడు. ఈ కనురెప్పపాటు కూడా నిన్ను చూడకుండా ఉండలేని దశమాది. అందుచేత ఈ కనురెప్పపాటు ఇచ్చినటువంటి బ్రహ్మదేవుడు ఏం దేవుడయ్యా? ఆ కానామ విధాతు బ్రహ్మదేవుని యొక్క తెలివితేటం ఏమిటి? ఆ సృష్టి చేయడమే జాతి కాదు. కాబట్టి కానామ బుద్ధిహీనస్య విధేరస్తి విదగ్ధత అని చెప్పి ఆయన ఆక్షేపించాడు క్షేమేంద్రుడు మొదలైన వాళ్ళు కూడా. అందుచేత ఆ కనురెప్పపాటు సమయాన్ని తట్టుకోలేనటువంటి వారు బాహవో లోకపాలానాం ఆ పరమాత్మ యొక్క భుజములు ఏమిటయ్యా అన్నారు. సమస్తమైన లోకాలని రక్షించడానికి ఉన్నటువంటివి. అలాంటి దివ్యమైన పరమాత్మ యొక్క స్వరూపాన్ని చూచి వాడు పరమానందపడుతున్నారు. తృప్తి చెందినటువంటి స్థితి కూడా ఉంది. ప్రవిష్టస్తు గృహం పిత్రోహో లోపలికి వెళ్ళారు ఆయన పరమాత్మ. తల్లిదండ్రులకు నమస్కారం చేశారట. పరిష్వక్తస్వ మాతృభి తల్లులంతా కూడాను ఆయన ఆలింగనం చేసుకున్నారు. భవందే శిరసాసప దేవకీ ప్రముఖాముద వసుదేవుని యొక్క ఆ భార్యలు ఎవరైతే ఉన్నారో 7 ఆ 7కి కూడాను సాష్టాంగ నమస్కారం చేశారు. తల్లులకి నా పుత్రమంకమారోపి వాళ్ళేం చేశారయ్యా అన్నారు. ఆ పరమాత్మని కాస్త ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు. ఒక మూర్ధన్యాఘ్రాయ ఒక్కసారి ఆ మూర్ధ ప్రదేశంలో ఆఘ్రాణం చేసి ఆ తర్వాత చాలా ఆనందపడ్డారట. అంటే చూడండి, తిన్నగా వచ్చి 16,108 మంది పట్టమహిషులంతా కూడా ఒక్కొక్క బంగారు ప్రాసాదాల్లో ఉంటే ఆ భార్య పిల్లలంతా కూడా ఒక్కొక్కరికి 10 మంది పిల్లల చొప్పున ఉంటే వాళ్ళెవరినీ కూడా చూడకుండగా తిన్నగా వసుదేవునికి నమస్కారం, తిన్నగా తల్లుల దగ్గరికి వెళ్ళారు, నమస్కారం చేశారు. ఇది ధర్మం అన్నమాట, శాస్త్రం ఇది. నాయన ఎంత దూరదేశంలో ఎంత మహనీయుడైన కుమారుడు ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా
వచ్చిన తర్వాత మొట్టమొదటి తల్లిదండ్రులకు నమస్కారం చెయ్యి, అభివాదనశీలస్య అన్నారు కాబట్టి మొట్టమొదటి పెద్దలకు నమస్కారం చెయ్యి, ఇది శాస్త్రం చెప్తున్నది. అందుచేత ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళారు? ఆయన ప్రాసాద భార్య ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళారు. వాళ్ళు ఎలా ఉన్నారు అన్నారు. పరమాత్మ అంత దూరం వెళ్ళి వచ్చేసరికి పత్న్యః పతిం ప్రేష్య గృహానుపాగతం. ఎప్పుడైతే ఆ పరమాత్మ వచ్చేసరికి వాళ్ళు చూసి వెంటనే సంజాత మనోమహోత్సవాః, వాళ్ళకి బ్రహ్మాండమైన ఆనందం, పట్టలేంత ఆనందం కలిగింది. అదేమిటండి, పరమాత్మ ఎంతకాలం నుంచి వాడు కొత్తగా వచ్చిన వ్యక్తి, ఏమన్నా ఈ మధ్యలో వివాహమైన వ్యక్తి, అలాంటిది అనేటువంటి ఆలోచన లేదు అక్కడ. ఆయన నిరంతరం చూస్తూ ఉంటే ఇంకా చూడాలనే తప్ప, అరే ఇంతకు ముందే కదా వెళ్ళింది, 2 నెలలే కదా అయింది, 3 నెలలు అయింది కదా అని ఆ రకమైనటువంటి భావన లేదుట. ఉత్తస్థురారాత్, వాళ్ళంతా ఆసనాల మీద కూర్చొని ఉన్నాడు. కృష్ణ పరమాత్మ వచ్చేసరికి వాళ్ళ భవనాల్లో బ్రహ్మాండంగా ఆసనాలు, బంగారు ఆసనాల మీద కూర్చొని ఉన్నారు. పరమాత్మ రాగానే ఠక్కును లేచి నిల్చున్నారట. సహసా ఆసనాశయాత్, కూర్చున్న ప్రదేశం నుంచి వెంటనే లేచి నిల్చున్నారు. శాకం వ్రతైర్ వ్రీడిత లోచనాన, వెంటనే వాళ్ళు సిగ్గుపడ్డారు. అరే పరమాత్మ చూశారే మనం కూర్చొని ఉండటం అని చెప్పి వాళ్ళు లేచి నమస్కారం చేశారట పరమాత్మకు. ఆ రకంగా ఉండేసరికి ఆ పరమాత్మ యొక్క దివ్యస్వరూపాన్ని చూచారు. అదేమిటి ఇప్పుడు అడిగారు, స్వామి ఏమిటండి సంసార స్థితి, అందరూ కూడా చాలామంది ఉంటారు, ఉత్తములైనటువంటి వ్యక్తులు ఉంటారు, వాళ్ళకి నిరంతరం వివాహమైనప్పటి నుంచి ఆయన వాళ్ళ దగ్గరే ఉన్నారు కదా, వాళ్ళతోనే ఉన్నారు కదా, ఆ తల్లిదండ్రులు ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి పెంచిన వాళ్లే కదా, వాళ్ళకి ఏమిటి పరమాత్మ వస్తే ఇంత ఆనందం ఏమిటి, ఇంత వ్యవహారం ఏమిటండి అన్నారు. ఒక సమాధానం ఆయన, యజ్జప్యసౌ పార్శ్వగతః రహోగతః, ఆ పరమాత్మ చూడబోతే పార్శ్వగతః, వాడికి పక్కలో ఇప్పుడు తిరిగేవాడైనా వాడ వెంటను, రహోగతః భార్యలతో రహస్యంగా ఉండే వ్యక్తి, తథాపి తస్య అంఘ్రియుగం నవన్నవం, పరమాత్మ యొక్క పాదపద్మములున్నవే నాయన మీకు తెలియదు, అంఘ్రియుగం నవన్నవం, ఆ పాదపద్మాలు చూస్తే చాలు అది దివ్యమైనటువంటి ఆనందాన్ని కలిగించేటువంటి రీతిగా ఉంటవి నాయన. పదే పదే కా విరమేద తత్పదాత్, ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని చూచి ఎవరయ్యా విరమించేది, ఇవాళ చాలే రేపొచ్చి మళ్ళీ దర్శనం చేసుకుందామనే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అన్నారు. ఎవ్వరు లేరు. చలాపి, సాక్షాత్తు లక్ష్మీదేవి ఎవరయ్యా ఎటువంటిది అంటే చలాపి, చాలా చంచలమైంది. అయినప్పటికీ కూడా శ్రీర్న జహాతి కర్హిచతో, చంచల స్వభావం కలిగిందన్న పేరు ఉన్న లక్ష్మీదేవి సైతము ఆమె ఏనాడు కూడాను పరమాత్మ యొక్క స్థానాన్ని, ఆ స్వరూపాన్ని విడిచిపెట్టకుండా ఉన్నదే, అది ఎందుకయ్యా అన్నాడు. అంటే తస్య అంఘ్రియుగం నవన్నవం, ఆ పరమాత్మ యొక్క పాదపద్మములున్నవే చాలా అతి నూతనమైనటువంటిది. ఈ రకంగా పరమాత్మ ఏం చేశారయ్యా అన్నారు. పాండవుల ద్వారా ఆయన చేయించింది చూడండి. ఇంతకు ముందు అన్నారు ఆ భీష్మస్తవం చెప్పారు ఇంతకుముందు 9వ అధ్యాయంలో. అందులో భీష్ముల వారు ఒక మాట చెప్తారు. ఆయన పరమాత్మ వచ్చేసరికి అంపశయ్య మీద ఉన్నారు. అంపశయ్య మీద ఉండేసరికి ఆ మహానుభావుని చూచి ఆయనకి నమస్కారం చేసి ఏదైనా పండు ఇవ్వలే, ఏమీ ఇవ్వలేదు. ఆయన ఏం చేశారయ్యా అన్నాడు. భాగవతం అంటే ఎంత గొప్పదో చూడండి. ఆయన మొట్టమొదటి స్తోత్రం చేస్తూ ఇతిమతి రూపకల్పిత, ఇది ప్రారంభం. అంటే స్వామి నేను ఇవ్వటానికి ఏమీ లేదు, ఈ శరీరం భిన్నమైపోయింది, ఇంకా నేను నీకేమని సమర్పించగలను అంటే భిన్నమైనటువంటి ఈ శరీరము, కుళ్ళిపోయిన ఈ శరీరం ఇవ్వడానికి అవకాశం లేదు, రక్తసిక్తమైంది కాబట్టి నీకేదన్నా కానుక సమర్పించవలే. ఇంత మహనీయుడు వస్తే నీకేం సమర్పించవలే? ఇతిమతి రూపకల్పిత. సామాన్యంగా ఇతి అనే శబ్దంతో శ్లోకాలు ప్రారంభం కావు. ఇతి అనేది అవ్యయం, అవ్యయంతో ప్రారంభమయ్యే శ్లోకాలు మొత్తం భాగవతంలో 4 శ్లోకాలు ఉన్నాయి. ఇతి అనేటటువంటి శబ్దంతో ఈ మతి ఇస్తున్నానయ్యానుడు అంటే ఈ ఇతి అనేది అవ్యయం. అవ్యయం అంటే నాశము లేనిది. నా బుద్ధి ఎలాంటిది అంటే నీ యందు భక్తి కలిగి నాశరహితమైన ఈ భక్తిని నీకు సమర్పించుకుంటున్నాను స్వామి అని అన్నాడు అనమాట. కాబట్టి దేహం పోవచ్చు తప్ప బుద్ధిని యందు నిలబడి ఉందన్నాడు. పరమాత్మ ఒకసారి ఎలా చూశారు? చిరునవ్వుతో చూశారు. అంతకు ముందు చెప్తారు, ఎవరయ్యా మాట్లాడుతున్నది ఇప్పుడు పరమాత్మతో అంటే ఆ మహానుభావుడయ్యా, ఆయన పేరు భీష్ముల వారయ్యా. ఆ భీష్ముల వారిని భీష్ముల వారు అని చెప్పలా, భీష్ముల వారని చెప్పట్ల సూతుల వారు. సహస్రణి ఆయన చెప్పేవాడు ఎవరయ్యా అన్నారు. అతని పేరు సహస్రణి. అంటే భీష్ముడికి సహస్రణి అని పేరు. సహస్రిణి అంటే విష్ణుమూర్తి, సహస్రణి అంటే భీష్ముల వారు అని పేరు. సహస్రిణి అంటే అనంతమైనటువంటి భక్తులు కలిగిన వాడు కాబట్టి శ్రీ మహావిష్ణువులకు సహస్రిణి అని పేరుంటుంది. సహస్రణి అని భీష్ముడికి. సహస్రణి అంటే తను యుద్ధం చేసేటప్పుడు తన చుట్టూ తన వెంట వచ్చినటువంటి 1000 మంది భటుల్ని రక్షించుకుంటూ తన్ను తాను రక్షించుకుంటూ ఆ శత్రువులతో యుద్ధం చేయగలిగిన సామర్థ్యం కలవాడు భీష్ముడు అని ఒక అర్థంట. ఇంకొక అర్థం ఏమిటయ్యా అన్నాడు. ఈ అర్థం కంటే మించిన అర్థం, తను ఏ మాట మాట్లాడినా ఒక అర్థం కాదుట, 100 అర్థాలను ఇచ్చేటటువంటి సామర్థ్యం కలదుట. సహస్రం 1000 అర్థాలను ఇచ్చేటటువంటి సామర్థ్యం కలదు. అలాంటి వాక్ అన్నమాట. ఆ మహానుభావుడు మొదలుపెట్టాడు. ఎవని? త్రిభువన కమ్మనం తమాలవర్ణం రవికర గౌరవరం బరందధానే. ఇది ప్రారంభం.
వపురళకకులావృతానాబ్జే విజయసఖే మతిరస్తు మేనవద్య. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క పదం వేస్తాడు. ఆయన సంతోషం ఏమిటంటే మా బంధువు అంటే నాకు బంధువు అర్జునుడు, ఆ అర్జునుడికి బంధువు, ఆ అర్జునుడికి స్నేహితుడు. విజయసఖే మతిరస్తు మేనవద్య. ఎవరాయన అన్నారు? విజయసఖుడు అన్నాడు. అంటే మా గొప్పతనం మేము చూపించుకోవాలిగా, మాకు తెలిసినవాడు ఆ బంధువు. సర్వ సమస్త లోకారాధ్యుడైన కృష్ణ పరమాత్మ మా విజయునకు సఖుడు, మా అర్జునుడికి స్నేహితుడు. ఆయన ఎలాంటి వాడు? త్రిభువన కమనం. 3 లోకాల్లో అందమైన వాడయ్యా కృష్ణ పరమాత్మ అన్నాడు. ఇక్కడ ఒక శాస్త్రార్థం చేశారట. భీష్ముల వారితో మాట్లాడుతున్నారు. ఏమయ్యా భీష్మ, 3 లోకాల్లో నన్ను అందగాడుంటున్నావే, లోకాలు 14 కదా ఉన్నది, మిగతా 11 లోకాల్లో నేను అందగాడిని కానట్టే కదా అని అన్నారట చమత్కారాన. స్వామి పొరపాటేనండి, కానీ ఇప్పుడు ఇంకొక పని చేస్తాను, ఇహ ఏదో అన్నాను, ఇప్పుడు కొద్ది సర్దుకుంటానన్నారు. ఏం సర్దుకుంటామన్నారు? 3 తీసేస్తానండి అన్నారు. 3 తీస్తే ఏమవుతుంది? భువన కమనం. భువనం కమనం అంటే భువనములు అన్నింటిలో కూడా నీవే అందమైన వాడివి. ఇక 14 కావచ్చు, 14 కోట్లు కావచ్చు, నాకు ప్రమేయం లేదు. భువనములు అన్నింటిలో కల్లా నీవే అందగాడివయ్యా అన్నారు. అంటే నువ్వు అన్ని లోకాలు చూచావా అన్నారు. చూడలేదు స్వామి అన్నారు. అన్ని లోకాలు చూడని నీవు నన్ను అన్ని లోకాల్లో అందగాడు అని చెప్పడానికి నీకు ఎలా తెలుసు? కనుక నీకు పరిచయం ఉండాలి. అన్ని లోకాల్లో నాకంటే అందగాడు ఉన్నాడో లేడో నీకు పరిచయం లేనప్పుడు నీవు ఏ రకంగా నిర్ణయించావయ్యా అని పరమాత్మ యొక్క చమత్కార సంభాషణ రకంగా ఉంటుంది. అనేసరికి స్వామి లోకములన్నింటిలో కల్లా భూలోకం గొప్పది, భూలోకంలో కల్లా బృందావనం గొప్పది అన్నారు. అంటే బృందావనంలో అందమైన వాడు ఉన్నాడంటే భూలోకంలో అందగాడు ఆయనే లెక్క. భూలోకంలో అందగాడంటే ఇంతకు మించి లోకాల్లో ఏ సౌందర్యం లేదు, ఇంత సౌందర్యం ఎక్కడా లేదు. కాబట్టి ఇప్పుడు భువన కమనంలో భూ తీసేస్తానండి అన్నాడు. అప్పుడేముంటుంది? వన కమనం. వనం అంటే బృందావనం, బృందావనంలో నీవు అందమైన వాడివి. అంటే బృందావనంలో అందమైన వాడే భూలోకంలో అందమైన వాడు. అందుచేత భూలోకంలో నీకంటే అందగాడు లేడు. భూలోకంలో అందమైన వాడు అయితే నీకంటే ఇంకా ఏ లోకంలో అందమైన వాడు లేరయ్యా అన్నారు. సరే కృష్ణ పరమాత్మ అన్నారు, అయితే నాకంటే అందమైన వాడు లేడన్న విషయం నీకు తెలిసినప్పుడు ఇప్పుడు ఇంకొక పని చేస్తే బాగా ఉంటుంది, నేనే అందమైన వాడిని చెప్పవయ్యా అని అన్నారు. అలాగేనండి అన్నాడు. ఈసారి వన కమనం వాతీసేయండి అన్నారు. నా కమనం, నీకంటే అందమైన వాడు ఎవరుడు లేడు. నవిద్యతే కమనః యస్మాత్ సహా నకమనః అన్నారు. నీకంటే అందమైన వారు ఎవరు లేరండి అని చెప్పేశానండి అన్నారు. అయితే అందమైన వాడు అంటే నేనే కదా అన్నారు. అవును స్వామి, ఇప్పుడు ఇంకో పని చేస్తా, నా తీసేస్తా. అందమైన వాడు అంటే కృష్ణ పరమాత్మ సాక్షాన్ మన్మథ. అందుచేత నీవే అందమైన వాడు అన్నారు. అయితే నేనే అందమైన వాడంటే ఈ సంగతి నువ్వు గ్రహించావు, నువ్వు చెప్పావు, నాకు నా సంగతి తెలుసు, నేను అందమైన వాడిని నీకు తెలుసు, వీళ్ళందరికీ ఎలా తెలుస్తుందయ్యా అన్నారు. స్వామి ఇప్పుడు కమనాలో కాదీసేయండి అన్నారు. అప్పుడేమవుతుంది? మనం అవబోధనే పరమాత్మ యొక్క స్వరూపాన్ని నిరంతరం ధ్యానం చెయ్యగా ఈ సౌందర్యం ఏమిటో పరమాత్మ సౌందర్యం తెలుస్తుంది ఆయన అన్నారు. అది ఎలా తెలుస్తుంది అన్నారు. మా తీసేయండి. నకారవాచ్యం ఇత్యర్థ. నా తెలుసుకోవాలి. కనిపించే దృశ్య ప్రపంచం కంటే విలక్షణమైనటువంటి పరమాత్మ ఉన్నారు అని తెలుసుకున్నట్లయితే, ఆ దృశ్య విలక్షణమైన పరమాత్మను తెలుసుకున్నట్టయితే మిమ్మల్ని తెలుసుకుంటారండి. అప్పుడు వారికి మీ సంగతి తెలుస్తుంది, సగుణమైన సాకారమైన దివ్య సౌందర్యం తెలుస్తుంది. అప్పుడు మీరు కమనులు అని తెలుసుకుంటారు, మీరే నకమనులు అని తెలుసుకుంటారు, మీరే వనకమనులు అని తెలుసుకుంటారు, మీరే భువన కమనులు అని తెలుసుకుంటారు, మీరే త్రిభువన కమనులు అని తెలుసుకుంటారు. అక్షరం పోతూ ఉంటే అర్థం ఆ రకమైనటువంటి విలక్షణార్థాన్ని ఇవ్వలే, రోచకార్థాన్ని ఇవ్వాలి. సామాన్యంగా ఒక అక్షరం పోతే దాంట్లో అర్థం తగ్గిపోతుంది, కానీ అక్షరం తీసేస్తుంటే అర్థం పెరిగిపోతూ ఉన్నదనమాట. అందుకు తథాపి తస్య అంఘ్రియుగం నవం పరమాత్మ యొక్క ఆ పాదపద్మాన్ని చూచి భీష్ముల వారు చెప్తుంటే ఇలాంటి కవిత్వం రాక, ఇలాంటి మాటలు రాక, ఎలాంటి మాటలు వస్తువి మనకు తెలిసిందంతా దీనికి వ్యాఖ్యానం రాస్తూ అపరిమిత అచింత్య గుణగణ యుక్తుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్య వర్ణన చేయటంలో నాకు 4-5 అర్థాలు గోచరిస్తున్నవి తప్ప అంతకంటే ఎక్కువ అర్థాలు రావు, కానీ 1000 అర్థాలున్నవి. భీష్ముడు చెప్పిన దానికి ఇంతకంటే ఈ మందబుద్ధికి రావట్లేదు అని బాధపడ్డారు వ్యాఖ్యాతలంతా కూడా. అందుచేత అలాంటి పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని వర్ణిస్తూ చెప్తున్నారు సూతుల వారు. ఏవన్ నృపాణం, ఆ లోకంలో ఉన్నటువంటి దుష్ట రాజన్యుల యొక్క భారాన్ని పోగొట్టడానికి అవతరించినటువంటి మహానుభావుడు. అందుచేత విధాయ వైరం శ్వసనో యథా అనలహ. నాయన ఏ రకంగా అయితే ఒక దివ్యమైనటువంటి ఒక వాయువు చేత 2 వేణువులు కనుక వెదుకరలు కొట్టుకొని హఠాత్తుగా నిప్పు వచ్చి ఆ నిప్పు చేత దగ్ధమైపోతుందో, ఆ వనమంతా దగ్ధమైపోతుందో, పరమాత్మ సంకల్పం చేత ఆ కౌరవ పాండవుల యొక్క సంగ్రామం అనే రూపంతో ఒక యుద్ధాన్ని ఏర్పాటు చేసి తానే ఇంతమంది దుష్టులైన రాజన్యుల యొక్క సంహారం అంతా కూడా పరమాత్మ
పరమాత్మ చేశారయ్యా. ఇది గ్రహించవలసింది అంటే శ్రీమద్ భాగవతం అంతా విన్న తర్వాత పరమాత్మ తప్ప ఇంకెవరూ కారణం కానే కాదు. ఎవరైనా నిమిత్త కారణం కావచ్చు తప్ప ఉపాదాన కారణం పరమాత్మ అని తెలుసుకోవాలి. ఆ రకమైనటువంటి విధానం. అలాంటి పరమాత్మ యొక్క వ్రీడావలోకన హేతో మధునోపి. ఇక ఆ భార్యల గురించి వర్ణిస్తున్నారు. పరమాత్మ యొక్క పట్టమహిషులంతా కూడా ఎలాంటి వాళ్ళయ్యా అన్నారు. పరమాత్మ యొక్క పట్టమహిషుల యొక్క సౌందర్యాన్ని చూచి మన్మధుడు కాస్త మురిసిపోయాట. సామాన్యంగా తన బాణం వేసి ఒక స్త్రీ పురుషులిద్దరినీ ఏకం చేసి వాళ్ళ మనస్సులు వికలం చేసేవాడు మన్మధుడు. అలాంటిది మన్మధుడు ఏమనుకున్నాడంటే, ఆహా ఇంత సౌందర్యం కలిగిన వాడు వీళ్ళని చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉంది అని మన్మధుడు లాంటి వాడికి మతిపోయిందిట. మతిపోవడం అంటే ఏమిటి? నేను నా బాణములు చేయవలసిన పని వాళ్ళ క్రీగంటి చూపులు ప్రపంచం మొత్తాన్ని చేస్తవి. అంటే ఒక్క కృష్ణ పరమాత్మ యొక్క పట్టమహిషి ఒక్కసారి తన యొక్క క్రీగంటి చూపు చేత అంత దివ్యమైనటువంటి సౌందర్యాన్ని ఇస్తుంది. మన్మధుడు చేసేదానికంటే దివ్యమైనటువంటి గొప్ప స్థితిని కలగజేస్తుంది అని అనుకోని మన్మధుడు సైతము ఆయన ఆశ్చర్యపడ్డాట. సమ్ముఖ్య చాపమజహాత్. మన్మధుడు అనుకున్నాట, నా చెరుకు విల్లు అనవసరము, ఇది ఎందుకయ్యా అని పారేశాట. ఆ పుష్పమాణాలను పారేశాట. వస్తుత మన్మధుడు ఎటువంటి వాడయ్యానుడు. అపూర్వేయం ధనుర్విద్య మన్మథస్య మహాత్మనః. ఆ ధనుర్విద్య మన్మధుడుకున్న ఆ ధనుస్సుందే అది చాలా గొప్పదయ్యానడు. అర్జునుడు కూడా మన్మధుడిలాగా వీళ్ళు బాణాలు వేయటం అన్నాడు. అర్జునుడు సరిపోడు, ఇంకెవరన్నా సరిపోతారా? ఎవ్వరూ సరిపోరయ్యా అన్నారు. అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఈయనేం చేస్తాడు అన్నారు. ఈయన బాణం పెట్టి సామాన్యంగా ఎవరన్నా ఒక వీరుణ్ణి బాణం పెట్టి ఆ చెట్టు కొట్టవయ్యా అంటే 2 ముక్కలు చేస్తాడు, 4 ముక్కలు చేస్తాడు, 10 ముక్కలు చేస్తాడు. ఈయనేం చేస్తాడన్నాడు. ఒక బాణం వేసా అంటే ఇద్దరిని ఒకటి చేస్తాడట. అందుచేత మన్మధుడు గొప్పవాడా, లేకపోతే అంటే ఇద్దరిని కలిపి ఒకటిగా చేసే మన్మధుడు గొప్పవాడా, లేకపోతే ఒకటి దాన్ని 2గా చేసేటువంటి అర్జునాదుడు గొప్పవాడా అన్నారు. అందువల్ల అపూర్వేయం ధనుర్విద్య మన్మథస్య మహాత్మనః. అయితే వీళ్ళు కనుక కొడితే, మహావీరులు కొడితే ఆ గుండె గుచ్చుకొని 2 శరీరం 2 ముక్కలై రక్తం వస్తుంది. ఈ మహానుభావుడు మన్మధుడు కొట్టాడనుకోండి, శరీరం అక్షతం కృత్వా, శరీరంలో ఒక చిన్న గాయం కనిపించదు, కానీ ఎవడో ప్రశాంతంగా జీవించడు. అలాంటి స్థితి. అలాంటి మన్మధుడు సైతము నా పూలబాణములు, నా ఈ ఇచ్చుకు ధనుస్సు ఈ 2 కూడా పనికిరావని చెప్పి విడిచిపెట్టాట. అంత సౌందర్యవతులయ్యా కృష్ణ పరమాత్మ యొక్క భార్యలు. అలాంటి కృష్ణ పరమాత్మ యొక్క భార్యలు పరమాత్మను ఏమన్నా కొద్దిగా వశపరుచుకోగలిగారా వారి సౌందర్యం చేత అన్నాడు. అంటే అలాంటి వాడు యస్య ఇంద్రియం విధితుం కుహకైర్నశేకు. పరమాత్మ యొక్క ఇంద్రియముల్లో ఒక్క ఇంద్రియాన్నైనా వాడు స్వాధీనపరచుకోగలిగారా? ఒక కంటి చూపుని ఏమైనా ఆకర్షించుకోగలిగారా అన్నారు. యస్య ఇంద్రియం అక్కడ ఏకవచనం వేశాడు. గొప్ప స్వారస్యంట. అంటే పరమాత్మ యొక్క జ్ఞానేంద్రియ కర్మేంద్రియములు మనస్సు ఇలా ఏకాదశి ఇంద్రియములుంటే ఆ ఇంద్రియముల్లో ఏ ఇంద్రియాన్ని కూడా పరమాత్మ యొక్క స్వరూపంలో ఉన్న ఒక ఇంద్రియ స్వరూపాన్ని కూడా ఆకర్షించుకోవడానికి వాళ్ళ కుహకై వాళ్ళ చేష్టల చేత, ఎన్ని రకమైన శృంగార చేష్టల చేత ఆ స్త్రీలు ఎవరు కూడా పరమాత్మ యొక్క పట్టమహిషులు ఆకర్షించుకోలేకపోయారు. అంటే ఆయన గొప్ప నిశ్చలమైనటువంటి ఆ బ్రహ్మచర్య స్థితి, అతీతమైనటువంటి ఆ స్వరూపం ఏంటో తెలుసుకోవయ్యా అని చెప్పి, అలాంటి పరమాత్మను చూచి వీళ్ళంతా ఏమనుకుంటున్నారయ్యా? పరమాత్మను చూచి తమయం మన్యతే లోక. వీళ్ళంతా కృష్ణ పరమాత్మ ఆ ఆడవాళ్ళ వెంటబడి వస్తారయ్యా, ఆ గోపికల వెంట పడ్డారయ్యా, ఇలా అనుకుంటూ ఉంటారు అజ్ఞానం చేత. ఆత్మౌపమ్యేన మనుజం వ్యాపృణ్వానం యతః అబుధః. తమలాగా అందరూ అలాగే ఉంటారని ఎవరైతే ఇలా భావిస్తున్నారో వాళ్ళు అజ్ఞానులు. అజ్ఞానులు ఏమనుకుంటారంటే మాలాగానే అనుకుంటారు. అందుకోసమే మధుసూదన సరస్వతి స్వాముల వారు అద్వైత సిద్ధి రాసి దానికి గౌడ బ్రహ్మానందుల వారిని వ్యాఖ్యానం రాసు శ్లోకం రాశారు. ఆయన పరమాత్మ ఎటువంటి వారయ్యా అన్నారు. అంటే ఆయన నిత్య బ్రహ్మచారి అయినప్పటికీ కూడా ఆయన అలాంటి వాడయ్యా అన్నాడు. యశ్చ శ్రీశః సాక్షాత్తు లక్ష్మీపతి అలాంటి వాడు, ఆయన అలాంటి వాడయ్యా అన్నాడు. మహావీరుడు అయినప్పటికీ కూడా గోపికల వెంట పడుతున్నట్టుగా ఆయన కనిపిస్తూ ఉంటారయ్యా అని. ఏతద్ ఈశనమీశస్య ప్రకృతిస్థోపి తద్గుణై. అయినా పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి స్వరూపము నిర్గుణమైనటువంటి పరమాత్మ ఆయన ఎలా ఉంటాడయ్యా? ఈశ్వరుని యొక్క ఈశ్వరత్వం అంటే ఏమిటయ్యా అన్నాడు. అంటే ప్రపంచంలో ఉన్న మాయలో ఉన్నప్పటికీ కూడా మాయకు లోబడనటువంటి స్థితి కలిగినటువంటి వాడు పరమాత్మ. అందుచేత నయుజ్యతే సదా ఆత్మస్థైర్యథ. అయినా పరమాత్మ ఎప్పుడు ప్రపంచంలో ఉన్నట్టుగానే అందరి మధ్యలో ఉన్నట్టుగానే ఉంటారు, కానీ ఎవరికి లోబడరు. అలాంటి పరమాత్మని మూఢులైన వాళ్ళు ఏమనుకున్నారయ్యా అంటే ఆడవాళ్ల వెంట పడి తిరుగుతుంటాడు అని తమయం మేనితం మేనిరే అబలాహ మూఢాహ స్త్రైణంచ అనువ్రతం రహ. స్త్రీలతో తిరుగుతుంటారు అనుకున్నారట. అందుచేత ఎందుకయ్యా ఇలా అనుకున్నారని అప్రమాణ విధ. పరమాత్మ యొక్క ప్రమాణము ఆయన స్థాయి ఏమిటో తెలుసుకోలేనటువంటి వాళ్ళు ఈ రకంగా అనుకున్నారు. భర్తు ఈశ్వర మతయో యథా.
పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోలేక ఈ రకంగా అనుకున్నారు నాయన అని చెప్పి ఆ సూతుల వారు మధ్య మధ్యలో ఆ పరమాత్మ యొక్క స్వరూప విషయంలో వాళ్ళకు కలిగినటువంటి సందేహాలు సౌనకాది మహర్షులకు అంతర్గతంగా ఉన్నటువంటి సందేహాలను పోగొడుతూ ఇలాంటి విశిష్ట ఉపాఖ్యానాలు ప్రారంభం చేస్తున్నారట. శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం శ్రీకృష్ణ ద్వారకా ప్రవేశో నామ 11 అధ్యాయ. ఆ తర్వాత పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి లీలా కథను వినటానికి మూల కారణభూతుడైనటువంటి పరీక్షన్ మహారాజు యొక్క జన్మ. ఇంతకుముందు కృష్ణ జన్మతో ప్రారంభం చేశాం, ఇప్పుడు పరీక్ష జన్మ కలుగుతున్నది. మహానుభావుడు చెప్తున్నాడు. సౌనకు వాచ, ఆయన సౌనకుల వారు చెప్తున్నారు, స్వామి ఇంతకుముందు చెప్పారు అశ్వత్థామ బ్రహ్మాస్త్రం వేశారు, బ్రహ్మశిరోస్త్రం అంటుంటారు. బ్రహ్మాస్త్రము, బ్రహ్మదండము, బ్రహ్మశిరస్సు అని బ్రహ్మాస్త్రములు 3 రకాలుగా ఉంటవి. బ్రహ్మశిరోస్త్రం అంటే ఏమిటి అన్నారు? గాయత్రీ మంత్రాన్ని అనులోమ విలోమాలుగా త్యాజ్యోప్రహయో ధీమధేస్య ఉదయర్గోభయన్యరేర్వతుచ్ఛత వసువర్బుభూవోం అని గాయత్రి విలోమం, అనులోమం విలోమాలతో 12 లక్షల సార్లు మహామంత్రాన్ని చెప్పి మధ్యలో ఇంకో అథర్వవేద మంత్రం ఉంది. ఆ మంత్రాన్ని చెప్పి దాన్ని కాస్త పురస్చరణ చేసి ఒక అస్త్రం మీద ధారాత్యాగం చేసి పూజ చేయాలట. ఆ పూజ చేస్తే అది బ్రహ్మశిరోస్త్రం అవుతుంది అని అన్నారన్నమాట. ఆ బ్రహ్మశిరోస్త్రాన్ని కాస్త అశ్వత్థామ ఏం చేశాడయ్యా అన్నాడు. ఉత్తరాయ హతో గర్భ, ఉత్తరాదేవి యొక్క గర్భం మీద కొట్టాడు. ఎందుకంటే అపాండవం చెయ్యాలి అని. చూడండి, ఉపపాండవుల్ని సంహారం చేశాను అని అశ్వత్థామ వచ్చి ఆ దుర్యోధనుడితో చెప్పాట. ఎంత పొరపాటు పని చేశావయ్యా, నీకు ఇష్టం కలగాలని నేను చేశానయ్యా అన్నాడు. చాలా పొరపాటు చేశావు, ఇలా చేయకుండా ఉండవలసిందన్నాడు దుర్యోధనుడు. ఆ నిజాయితీని ప్రదర్శించాడు. అప్పుడేమైంది, ఆమె అసలు వాళ్ళు ఎందుకు చనిపోయారు అన్నారు. భాగవతం తాలూకు ఒక వ్యాఖ్యానంలో ఒక చోట రాశారట, ద్రౌపదికి ఒక రోజున ఈ పిల్లలంతా కలిసి బాగా పరమాత్మ యొక్క ఆరాధన చేస్తున్నదట ద్రౌపదీదేవి. వీళ్ళు నాకు అది కావాలి ఇది కావాలి అంటూ కొద్దిగా మారాం పెడుతున్నారట. ఈ పిల్లలు ఎందుకు అనుకున్నారు, ఈ పిల్లలకు చాలా ఆధ్యాత్మికమైన చింతనకు ప్రతిబంధకంగా ఉన్నారే అని అనుకున్నదట. ఇది పరమాత్మ గ్రహించారట. వీళ్ళ పూర్వకర్మను ఆలోచించారు. వీళ్ళకి బాల్యంలోనే చనిపోయేటువంటి ఒక గతి ఉన్నది. అందుచేత పరమాత్మ సంకల్పం చేతనే వీళ్ళు నష్టమైపోయారన్నమాట. అందుచేతనే బ్రహ్మాండంగా విలాపం చేత గుండెలు బాదుకొని ఏడవలేదండి ఆమె. ఆ ఏడవకుండా ఏమున్నది, ఆ అశ్వత్థామని చంపబోతూ ఉంటే వద్దు అన్నది. భీముడేమో రెండు చేతులతో గదపట్టుకొని చంపుతాను అని వచ్చాడు. చంపవద్దు గురువుగారు కుమారుడు అని. ఇంత లోపల కృష్ణ పరమాత్మ ఈమె 2 చేతులతో వద్దు అంటున్నది. ఆయనేమో 2 చేతులతో గదపట్టుకొని చంపుతానంటున్నాడు. మధ్యలో కృష్ణ పరమాత్మ చతుర్భుజ 4 భుజాలు ధరించాడు. అబ్బో, ఈ 2 చేతులు పట్టుకోవడానికి 2 చేతులు, ఈ 2 చేతులు పట్టుకోవడానికి 2 చేతులు. అందుకోసం అప్పుడు కృష్ణ పరమాత్మ ద్విభుజత్వాన్ని అంటే 2 భుజములు కలిగి ఉండుట అనే లక్షణాన్ని విడిచిపెట్టి చతుర్భుజత్వాన్ని ఒక్కసారి ఆవిష్కరించారు. ఆ మాట చెప్తారు స్పష్టంగా, చతుర్భుజ. ఆ చతుర్భుజుడై ఆ ఇద్దరిని కూడా ఆపాట. అంతకుముందు చూడండి, ఆమె చెప్పేటప్పుడు ఎలా ఉంటుంది, ధర్మ్యం న్యాయం నిర్వ్యలీకం సమం మహతో. స్త్రీమూర్తి అంటే ఎలా ఉంటుంది అనేది చూడాలంటే భాగవతంలోనే చూడాలండి. ఆవిడ చెప్పింది, నాయన ఇంతకుముందు అన్నారు, వారు చెప్పారు గురువుగారు కుమారుడు, ఆమె ఆ కృపి ఆ గర్భశోకాన్ని అనుభవించకూడదు అని అనేసరికి అర్జునుడితో ఏమన్నారు, కృష్ణ పరమాత్మ సంహారం చేయవయ్యా, దుర్మార్గంగా చేశాడు, శిశువుల్ని చంపేశాడు అని చెప్పి అనేసరికి కృష్ణ పరమాత్మ అన్నారు. కానీ బావగారి మాట ఏనాడు తూచా తప్పలేదు. తూచా తప్పకుండా ఉన్నటువంటి అర్జునుడు కాస్త ఎందుకంటున్నాడో, చంపడం మంచిదా కాదా గురువుగారు అబ్బాయిని ఈయన ఆలోచిస్తున్నాడు. అన్ని ధర్మాలు తెలిసినటువంటి కృష్ణ పరమాత్మ ఆయన గీతోపదేశం చేసి ఇంత వ్యవహారం చేస్తే ఆయన మాట మీద కొద్దిగా ఆలోచించే పని అర్జునుడికి లేనేలేదు. అలాంటిది అర్జునుడు ఆలోచిస్తున్నట్ట. ఆలోచిస్తుంటే ఇంకా ఆలోచిస్తామేమిటి, సంహారం చేయ అశ్వత్థామని, తర్వాత చూద్దామని అన్నాడు ఆయన. అనేసరికి ఆయన ఏమాత్రం ఇంకా సంకోచపడుతూనే ఉన్నాడు. ఆ తర్వాత ఈమెమన్నది వద్దు అని అంటున్నది. ఆ రకమైనటువంటి పరిస్థితిలో పరమాత్మ అర్జునుడిని పరీక్షించాడు, చేస్తాడా చెయ్యడా అని ఆలోచించాడు. ఆ పరీక్ష ఎందుకంటే గురువుగారు కుమారుడు కదా, చేయకూడదేమో, ఇది నన్ను పరీక్షిస్తున్నాడేమో అని ఆ గురుశిక్ష భావం చేత ఆయన ఆగాడు. ఇంత లోపల ఈమె మాట్లాడింది. ఈ మాట్లాడిన మాటలు ఎంతమంది మెచ్చుకున్నారయ్యా అన్నారు. ఆయన ధర్మరాజు మెచ్చుకున్నాడు, అక్కడున్న పెద్దలు మెచ్చుకున్నారు, కృష్ణ పరమాత్మ మెచ్చుకున్నాడు, భీముడు మెచ్చుకోవాల్సి వచ్చింది, అర్జునుడు, నకుల సహదేవులు అందరూ కూడా. ఆ ద్రౌపది మాట్లాడిన మాటలు అంత బ్రహ్మాండమైనటువంటి దివ్యమైనటువంటి ఆనందాన్ని కలిగించినట. అందుకోసమని అది చెప్పడానికి ఒక తపన. అదేమిటి, ధర్మ్యం, ధర్మం తప్పని రీతిగా మాట్లాడింది, న్యాయం, యుక్తి తప్పని రీతిగా మాట్లాడింది, నిర్వ్యలీకం, ఎక్కడైనా దెప్పి పొడుపుగా మాట్లాడిందా, నా పిల్లల్ని చంపాడు వాళ్ళు ఉంటారులే వాళ్ళు అనుభవిస్తారులే అని ఆయన మాట్లాడిందా, నిర్వ్యలీకం సమం మహతో. ఇంత గొప్పగా చెప్పిన వాళ్ళు ప్రపంచంలో ఎవరన్నా ఉన్నారా? లేనేలేరు. అంత దివ్యంగా మాట్లాడింది. అందుచేత అలాంటి సందర్భంలో పరమాత్మ యొక్క ఆ ఉత్తరాగర్భంలో ఉన్నటువంటి శిశువు ఇప్పుడు బ్రహ్మశిరోస్త్రానికి లోనై ఉన్నాడు.
అలాంటి సందర్భంలో అప్పుడు అడుగుతున్నారు సౌనకులు వారు, నాయన ఆ అశ్వత్థామ వేసిన బ్రహ్మశిరోస్త్రం చేత ఉత్తరాదేవి యొక్క గర్భం దెబ్బతిన్నది అని, ఆ దెబ్బతిన్న సందర్భంలో ఈశేన అనుజీవిత కృష్ణ పరమాత్మ చేత రక్షింపబడ్డది, ఆ గర్భరక్షణ జరిగింది అని విన్నాము. కాబట్టి ఆ పరీక్షన్ మహారాజు యొక్క తస్య జన్మ మహాబుద్ధే భాగవతంలో వచ్చే మాటలు, ఎందుకంటే మేము వచనంలో చెప్తూ ఉంటాము, ఈ మాటలు సాధారణమైన మాటలే. ఈ మాటల్లో అసాధారణమైన ఒక అసాధారణ విషయం ఉన్నది. ఎందుకంటే ఈ మాటలతో, తెలుగు మాటలతో, వచ్చిరాని భాషతో చెప్పే ఈ మాటల్లో అసాధారణమైన కృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైన కథ ఉన్నది. అందుచేత వినవలసిందే, వింటే ఆ పుణ్యం రాక తప్పదనమాట.